ఈరోజు దేవుని అడగాలి, ప్రభా నా హృదయంలో నీకు ఇష్టమైనవి ఇంకా శరీర కార్యాలు పాత స్వభావం ఏమన్నా నాకు చూపించు, నేను ఒప్పుకుంటాను అనాలా. నువ్వు నిజంగా దేవుని కుమారునివి కుమార్తెవి అయితే ఈరోజు అది తీర్మానం చేసుకోవాలి. నువ్వు మార్చబడ్డది వాస్తవము, ఇంతవరకు నీకు ఈ విషయాలు తెలియదు కాబట్టి ఈరోజు చెప్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అంటే, నా హృదయంలో ఇంకా చెడ్డవి, సాతానుకు సంబంధించినవి, పాత పద్ధతులకు సంబంధించిన ఏమున్నాయో నాకు చెప్పు ప్రభా, నాకు చూపించి నేను ఒప్పుకుంటా, విడిచిపెడతా. ఈ తీర్మానం రావాలి ఈరోజు. నిజంగా ఆయన కుమారునివి కుమార్తెవి అయితే ఆ తీర్మానంలోకి వస్తావు, ఒప్పుకుంటావు, మాట ఇస్తావు, విడిచిపెడతావు. ఒకవేళ ఆయన కుమారునికి కాదనుకో, ఆయన కుమార్తెవి కాదనుకో, కయనులాగా మాట వినవు, దేవుడు వచ్చి చెప్పినా మాట వినవు. ఈరోజు దేవుని పిల్లలమే అని నువ్వు అనుకుంటే ఆయన మాట వింటావు. ఈరోజు డిసైడ్గా పాత పద్ధతులు చేయడానికి వీల్లేదు, పాత మాటలు వీల్లేదు, బూతులు వీల్లేదు, అబద్ధాలు వీల్లేదు, మోసము వీల్లేదు, కీడు చేయడం వీల్లేదు.